శ్రావణమాస శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ సంపూర్ణ విధానం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో సకల జనుల క్షేమం కోసం, దారిద్ర్య దుఃఖబాధల నుండి విముక్తి పొంది అష్టైశ్వర్యాలు సిద్ధించడం కోసం అమ్మవారి ఆజ్ఞతో శ్రీ మహాలక్ష్మి దారిద్ర్య నివారణ కోసం అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ. ఈ స్తోత్రం పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినది. శ్రావణ మాసంలో రోజుకు 11 సార్లు చొప్పున నెల రోజుల పాటు శ్రద్ధగా పారాయణ చేయడం ద్వారా సకల అరిష్టాలు తొలగి దారిద్ర్య బాధల నుండి విముక్తి లభిస్తుంది. రోజుకు 11 సార్లు చదవడం కష్టమనుకుంటే 3 సార్లు చదవండి. శుక్రవారం, ఆదివారాల్లో 11 సార్లు పారాయణ చేయండి. మొత్తం నెలలో కనీసం 108 అయ్యేలా చూసుకోండి. పూజ ప్రారంభం. దేవతా స్మరణ. పూజా స్థలంలో ప్రశాంతంగా కూర్చొని ఆచమనం చేసి మొదట మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత మరియు గురువును మనసులో స్మరించుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చేతిలో అక్షింతలు, పువ్వులు మరియు కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ విధంగా మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మమ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సకల అరిష్ట నివారణార్థం అష్టైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం కరిష్యే అని చెప్పి చేతిలోని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర వేయండి. పూజా విధానం. ఉపచారాలు. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి. తరువాత శ్రీ మహాగణాధిపతయే నమః అని 5 సార్లు జపిస్తూ స్వామివారికి అక్షతలు, పువ్వులు వేసి నమస్కరించండి. ఇప్పుడు అమ్మవారి ఉపచారాలు. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని స్మరిస్తూ వరుసగా ఉపచారాలు చేయండి. గంధం అనులేపనంగా సమర్పించండి. పుష్పం సువాసన గల పువ్వులు, తామర, గులాబీ లేదా పసుపు రంగు పువ్వులు శ్రేష్టం. ధూపం సాంబ్రాణి లేదా ధూప్ స్టిక్ను వెలిగించండి. దీపం దీపదర్శనం చూపించాలి. నైవేద్యం పాయసం నివేదనగా పెట్టాలి. తాంబూలం తమలపాకులు, వక్కలు సమర్పించాలి. హారతి అమ్మవారికి కర్పూర నీరాజనం ఇవ్వాలి. ఇది క్లుప్తంగా చేసే పద్ధతి. శ్రీ మహాలక్ష్మీదేవిని 16 ఉపచారాలతో శాస్త్రోక్తంగా పూజించండి. పూజ పూర్తయిన తర్వాత అదే పూజా స్థలంలో ఏకాగ్రతతో కూర్చొని శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రోజుకు 11 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణ చేయండి. పారాయణ పూర్తయిన తరువాత తెలియక చేసిన పొరపాట్లను మన్నించమని వేడుకుంటూ అమ్మవారి ముందు భక్తితో క్షమాప్రార్థన చెప్పి నమస్కరించాలి. క్షమాప్రార్థన మంత్రం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. దీని భావం: ఓ పరమేశ్వరి, మంత్రలోపాలు, క్రియాలోపాలు, భక్తిలోపాలు ఉన్నప్పటికీ నేను చేసిన ఈ పూజను పరిపూర్ణంగా స్వీకరించి నన్ను నీ సేవకుడిగా లేకపోతే సేవకురాలిగా భావించి నా తప్పులను క్షమించు అమ్మా. క్షమాప్రార్థన అనంతరం అమ్మవారికి తిరిగి మంగళహారతి చూపించి ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. అనంతరం పాయస ప్రసాదాన్ని, తాంబూలాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వీకరించండి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. స్తోత్రపారాయణ చెయ్యలేము అనుకున్న వాళ్ళు వీడియోలో వినండి. జయ శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.